మన ఆంధ్రప్రదేశ్‌లోని ఎంత విషాదం జరిగిందంటే, నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు విన్న తర్వాత 100% మీరు భయానికి గురవుతారన్నమాట. ఎందుకంటే అంత తీవ్రమైన విషాదం జరిగింది. దీంట్లో దగ్గర దగ్గరగా నలుగురు పోలీసులు, సీఐతో సహా నలుగురు పోలీసులు డిస్మిస్ అయిపోయారు. చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఏంటో ఆ విషయాలేంటో మనం పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలోని కొన్ని రోజుల నుంచి హనీ ట్రాప్ జరుగుతుందన్నమాట. కొంతమంది గ్యాంగ్ దగ్గర దగ్గర 9 మంది. ఈ గ్యాంగు కొంతమందికి వలవేసి వాళ్ళ ఇంటికి రప్పించుకొని వీడియోలు, ఫోటోలన్నీ తీసి ఏకాంత సమయంలోని వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టిందన్నమాట. ఏ విధంగా అంటే ఈ వీడియోస్, ఈ ఫోటోస్ మీ బంధువులకు పంపిస్తాం. నెట్‌లో అంటే సోషల్ మీడియాలో పెట్టేస్తాం. మీ పరువు మొత్తం పోతుంది. మిమ్మల్ని అత్యంత దారుణంగా చంపుతాం. మీ మీద కేసులు పెడతాం. విపరీతంగా ఆళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కోర్టులో లాక్కున్నారంట. ఇదంతా కూడా ఏ విధంగా బయటపడిందంటే, దీంట్లో నలుగురు పోలీసులు కూడా డిస్మిస్ అయ్యారన్నారు కదా! అది ఇప్పుడు చెప్తాను, మీరు అది ఇంటా ఉంటే మీకు తెలుస్తా ఉంది. సో, ఇదంతా కూడా ఎలాగా బయటపడిందంటే, ఎవరైతే లాస్ట్ వ్యక్తి వెళ్ళాడో అతను కూడా సేమ్ ఇదే విధంగా హనీ ట్రాప్ చేసి అతను కూడా బ్లాక్‌మెయిల్ చేయడం జరిగింది. సో, అతను నేను బాగా మోసానికి గురయ్యానని చెప్పేసి అతను పోలీసులు ఆశ్రయించాడన్నమాట. పోలీసులు ఆశ్రయించడంతోటి పోలీసులు ఎంక్వైరీ చేయగా వీళ్ళ భాగవతం అంతా బయటపడింది. సో, ఇప్పుడు ఈ నలుగురు పోలీసులు ఏ విధంగా డిస్మిస్ అయ్యారంటే, ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ తోటి ఈ పోలీసులు లింకప్ అయి ఉన్నారంట. సో, దీని మీద అండర్ ఎంక్వైరీ నిర్వహించింది ఏపీ పోలీస్ డిపార్ట్మెంటు. ఎంక్వైరీలోని ఎవరెవరైతే పోలీసులు వాళ్ళతో లింకప్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే డిస్మిస్ చేసింది. తక్షణమే. వాళ్ళు కాకుండా ఇంకో నలుగురు పోలీసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసింది. దీంట్లోని సీఐ స్థాయి అధికారులు ఉన్నారు. ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కలిపి మొత్తం మీద అయితే చట్టపరమైన చర్యలు తీసుకున్నారన్నమాట. సో, ఈ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ ఒక తీవ్రమైన సంఘటన జరిగింది. చాలా రోజుల తర్వాత ఇటువంటి యాక్షన్ కూడా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్‌లోని. సో, నేను చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని ఇటువంటి హనీ ట్రాప్‌లు, ఇటువంటి మోసాలకు ఎవరైనా పాల్పడితే దయచేసి పోలీస్‌కి కంప్లెయింట్ చేయండి. ఎందుకంటే మీ పరువు పోతుందని, మీరు ఏదేదో చేసేస్తారని వాళ్ళు భయపడిపోయి మీరు ఉండిపోతే గనక మీరు 100% మోసపోతారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి హనీ ట్రాప్‌కైతే మీరు గురవ్వకూడదు. చాలామంది చాలా విధాలుగా ఆశలు చూపుతా ఉంటారు. ఆటికి మీరు గురవ్వకూడదు. చాలామంది ఫోన్ చేసి మీతో మాట్లాడతాం అంటారు. మీరు ఫోన్‌లో మాట్లాడుతూ మొత్తం మీ దగ్గరున్న డేటా మొత్తం వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు పిలిచినా కూడా ఎళ్ళకూడదు. ఎందుకంటే మీకు తెలియని వ్యక్తి అంటే ఒక అపరిచిత వ్యక్తి వాళ్ళు. అటువంటి అపరిచిత వ్యక్తులతోటి మీకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు పిలిచిన ప్లేస్‌కి వెళ్ళిపోవడం. వాళ్ళు రహస్య కెమెరాలు పెట్టి మొత్తం మిమ్మల్ని మోసం చేసి, బ్లాక్‌మెయిల్ చేసి మొత్తం మీ ఆస్తులను దోచుకుంటారన్నమాట. సో, ఈ రోజుల్లో ట్రెండ్ ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు జరిగింది కాబట్టే ఇప్పుడు ఈ రోజు మీరు న్యూస్‌లో చూడొచ్చు మీరు. నలుగురు పోలీసులు కూడా దీంట్లో డిస్మిస్ అయ్యారు. సో, అందుకనే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులతోటి దూరంగా ఉండండి. లేని పక్షంలో మీరు 100% మీరు మోసపోతారు. 100% దీంట్లో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటదన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.